నువ్వు నాగలి పెడితే రైతు వయ్యా, న్యాయం చెబితే ధర్మరాజు వయ్యా, సాయంలోన నువ్వు దేవుడివయ్యా. చాలా ఆనందంగా ఉంది. నా స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. మీకు ఓన్లీ ఫ్రైడేసా వైట్ డ్రెస్? ఎవ్రీడే వైట్ డ్రెస్సా? మాకు వెనస్డే ఉండేది. నైస్. సో పేరెంట్స్తో పాటు ఇంత ఒక మంచి కార్యక్రమం ఇవాళ మీ స్కూలే కాదు, స్టేట్ మొత్తంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఇవాళ మెగా PTM 3.0 అంటే 3వసారి జరుగుతుంది. ఇంత ఒక పెద్ద కార్యక్రమం స్టేట్లో ఉన్న అన్ని స్కూల్స్ అందరూ పేరెంట్స్ పిల్లలు మంచిగా టీచర్స్తో పాటు కలిసి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లని తీసుకొని మీ చదువులోనే కాదు మిగతా అన్ని రంగాల్లో మీరు ఏ దాంట్లో పాజిటివ్స్ ఉంటారు, ఏ దాంట్లో కొంచెం లాగింగ్ ఉంటారు అన్నీ కూడా డిస్కస్ చేసి తర్వాత పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అని ఒక ప్రణాళిక వేసుకొని చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్ గారు. సో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చాలా మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అంటే మీ చదువు విషయంలో చాలా ఆలోచన చేసి ఒక సమగ్రమైన సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఈ మెగా PTM అనేది కూడా అందులో ఒక భాగం. ముందు జరిగేదా మీకు మెగా PTM ఇలాంటివి? చెప్పండి, లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఎప్పుడైనా జరిగిందా? సో ఎందుకు అంటే పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. మాతా పిత గురు దైవం అంటారు, అవునా? సో అమ్మ నాన్న మిమ్మల్ని కష్టపడి కానీ పెంచి అన్ని చేస్తే మీరు గురువు దగ్గర ఎక్కువ సమయం కేటాయిస్తారు, అవునా రోజులో? సో గురువు మీకు నిజంగానే ఒక అంధకారం నుంచి వెలుతురులోకి తీసుకొచ్చే ఒక మంచి పని, ఒక గొప్ప ఫౌండేషన్ వేస్తారు మీ లైఫ్లోనే. సో మన దగ్గర మనకి చాలా మంది టీచర్స్ ఇప్పటి వరకు మనకి చదివించుంటారు కదా, చిన్నప్పటి నుంచి LKG UKG నర్సరీ అప్పటి నుంచి ఇప్పటి దాకా చాలా మంది టీచర్స్ చదివించుంటారు. కానీ మనకి అందులో ఫేవరెట్ అనే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు, అవునా? ఎందుకు మీకు వాళ్ళు ఫేవరెట్ అనేది ఎందుకని ఆలోచించారు మీరు? మీకు వాళ్ళు చెప్పే విధానం నచ్చింటుంది, లేదంటే వాళ్ళ ప్రవర్తన నచ్చింటుంది. సో ఏదైతే మీ ఫేవరెట్ టీచర్లో మీరు అనుకోని ఒక పాజిటివ్ క్వాలిటీని మీరు ఏవైతే గమనించి వాళ్ళని ఫేవరెట్ టీచర్ చేసుకున్నారో వాళ్ళ క్వాలిటీని మీరు మీ లైఫ్లో అది ఇన్కార్పొరేట్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో ఇప్పుడు మీరు ఈ హాలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ చూస్తుంటే కేవలం మార్క్స్ మాత్రమే కాదు, మీరు చూస్తే దీంట్లో ఓవరాల్ డెవలప్మెంట్ కావాల్సిన అన్ని రిపోర్ట్ దీంట్లో తయారవుతుంది. మీ హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ, మీరు స్పోర్ట్స్లో పాల్గొంటున్నారా లేదా, మీకు ఒకరోజు నో బ్యాక్ డే ఉందా? ఉంది కదా, సాటర్డేసా? సో సాటర్డేస్ మీరు చేసే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానివ్వండి, కొంతమందికి సంగీతంలో ఇష్టం ఉంటుంది, కొంతమంది మంచిగా బొమ్మలు వేస్తారు, ఇంకా వేరే క్రాఫ్ట్, కొంతమంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలా అన్ని రంగాల్లోనూ మీకు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలి. కేవలం చదువులు మార్కులు మాత్రమే కాదు, అన్ని రంగాల్లో మీరు ఫస్ట్ ఉండాలి, ముందుకెళ్ళాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ నో బ్యాక్ డే పెట్టడము, ఈ హాలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అవన్నీ కూడా మెజర్ చేసి దీంట్లో రాయడం జరుగుతుంది. అంటే మీరు తర్వాత ఇప్పుడు బయటికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, గ్రాడ్యుయేట్ అయ్యి ఏదన్నా డిగ్రీ కోర్సులు లేదా ఇంజనీరింగ్, ఫార్మసీ లేదా మెడికల్ కోర్స్ అన్ని చేసేసి అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసి బయటికి వచ్చే వాళ్ళు ఇప్పుడు ఇండియాలో చూస్తే కేవలం 18% మాత్రమే ఎంప్లాయబుల్ ఉన్నారు. అంటే 100 మంది బయటకు వస్తుంటే 18 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే మిగతా వాళ్ళు చదువుకోలేదా? మీరంతా స్కూల్కి పోయి వెళ్ళలేదా? ఎందుకు జరగట్లేదు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మనము ఎవరన్నా ఎంప్లాయర్ ఒకరు ఉద్యోగానికి, మీరు కూడా పెద్దగా అయినాక ఇంటర్వ్యూలు అటెండ్ అవుతారు కదా. సో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక క్యాండిడేట్ ని ఎందుకు హైర్ చేసుకోవాలి అనేది చూసేటప్పుడు
మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఎట్లా డిఫరెంట్ ఉన్నారు అనేది ఒకటి చూస్తారు. అంటే వాళ్ళు కొత్తగా ఏదైనా యాక్టివిటీ చేశారా, కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేశారా, లేదంటే మనీ మేనేజ్మెంట్. మీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి అవునా? టీచర్స్ డే జరుగుతుంది, చిల్డ్రన్స్ డే జరుగుతుంది. మీ టీచర్స్ అంతా మంచిగా ప్లాన్ చేసి డెకరేషన్ చేసి ఆ రోజుకి ఇలా ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి, ఇవాళ మెగా పీటీఎంఏ తీసుకోండి, నాకు కొన్ని స్కూల్లో మంచి గ్రీటింగ్ కార్డ్స్ చేసుకొని వచ్చారు, ఇన్విటేషన్ కార్డ్స్ పిల్లలే వాళ్ళంతా వాళ్ళు సొంతంగా తయారు చేశారంట. సో ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తారు స్కూల్లో, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో కానివ్వండి, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం కానివ్వండి. మీరేమి పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యి ఏదో కనిపెట్టి వాళ్ళని మాత్రమే ఉద్యోగాలు ఇస్తారనేది కాదు. యూ షుడ్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. అంటే మామూలు జరిగే చదువులు కాకోకుండా ఏ దాంట్లో మీరు బాగా చూపించుకోగలుగుతారు. కొంతమంది మనీని కరెక్ట్ గా వాడి దాన్ని ఫుల్ యూటిలైజ్ చేసి మంచిగా ప్రోగ్రామ్ చేస్తారు అవునా? కొంతమంది అట్లాంటి వాళ్ళ దగ్గర అవి నేర్చుకోవాలి. టీచర్స్ అండ్ స్టాఫ్ మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా పూర్తిగా ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు కూడా ఇలాంటివి కండక్ట్ చేసి మెగా పీటీఎం చేస్తారు. ఇంకా మీకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అందుతుందా? ఏమేమి వస్తున్నారు దాంట్లో? ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు ఏం మెరుగైంది చెప్పండి? ఇప్పుడు మంచిగా ఫైన్ రైస్ అందుతుందా? పిల్లలకి అందజేయాలి. చాలా దేశాలలో పిల్లలు మంచి పోషణ ఉన్న ఫుడ్ అందకుండా డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ జరగని రోజులు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో. అలా మన రాష్ట్రంలో మన పిల్లలకు ఉండకూడదు. మీరే నెక్స్ట్ జనరేషన్. మీరు హెల్తీగా ఉంటేనే మీకు చదువు బాగా వస్తుంది, ఇంకా ఫ్యూచర్ జనరేషన్ మంచిగా ఉంటుంది అనే మంచి ఆలోచనతో ఇది చేస్తున్నారు. తర్వాత ఫస్ట్ నుంచి 5th క్లాస్ స్టూడెంట్స్ కి కొత్త ప్రోగ్రామ్, మీరు ఆ స్టేజ్ దాటి వచ్చారులే కానీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఒక గ్యారంటీడ్ FLN ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు December 8th నుంచి March వరకు. అంటే దాంట్లో మ్యాథమెటిక్స్ స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్, తెలుగు ఇవన్నిటి మీద అండ్ అరిథమెటిక్ లిటరసీ దీని మీద కొంచెం వర్క్ షీట్స్ ఇస్తారు. అంటే ఎక్కడ ఏ దాంట్లో పిల్లలు లాగింగ్ ఉన్నారు, అంటే ఏది బాగా చేస్తే కొంచెం దాన్ని ఎఫెక్టివ్గా ఇంప్రూవ్ చేయొచ్చు. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ అయితే మళ్ళీ మీకు డోకా ఉండదు. అందుకే దానికోసమని కొత్తగా 75 day వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నారు ఈ December 8వ తారీఖు నుంచి. ఇంకా 10th క్లాస్ స్టూడెంట్స్ ఒకసారి చేతులు ఎత్తండి. SSC మంచిగా 100% పాస్ పర్సెంటేజ్తో మీరు బయటికి రావాలి అనే ఒక దాంతో. మీరు చదివేటప్పుడు చాలా మంది, నేను చాలా స్కూల్స్లో చూస్తుంటాను, టీచర్లు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిక్టేట్ చేస్తారు, నోట్స్ మాత్రం చదువుకొని బయటికి వస్తారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ ప్రాక్టీస్. మీరు టెక్స్ట్ బుక్ కానీ ఎప్పుడు కానీ ఏ సబ్జెక్ట్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. టెక్స్ట్ బుక్ చదివితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. మీరు టీచర్ వాళ్ళు ఇస్తారు మీకు నోట్స్ అండ్ ఇవన్నీ, కానీ దాన్ని అలాగే బై హార్ట్ కొట్టకుండా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని మీరు రాసుకోగలిగితే మీకు ఇదే మంచి ఫౌండేషన్. 10th క్లాస్ అండ్ ఇంటర్లో మంచి ఫౌండేషన్ ఉంటే తర్వాత మీరు డిగ్రీ కోర్సెస్ కానివ్వండి, ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ జాయిన్ అయినప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడరు. అండ్ మ్యాథమెటిక్స్, నేను చాలా మంది పిల్లల్లో ఒకటి గమనించింది, మ్యాథమెటిక్స్ బుక్ తీసుకొని చదువుతారు. మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా అలా చదవకూడదు, ఎప్పుడు కూడా రాసి చూడాలి, సరేనా? ఎందుకంటే ఆ మైనస్ ప్లస్ దాంట్లోనే ఆ బ్రాకెట్లు ఇవన్నీ మీకు వచ్చి ఉంటాయి కదా, డెసిమల్ పాయింట్స్, చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తారు, మొత్తం పోతుంది. ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడు కూడా డూ ఇట్, వర్క్ చేయండి. ఎప్పుడు కూడా బుక్ చదివినట్టు చదవకండి. అండ్ ఇంగ్లీషు, తెలుగు, ఇంకా ఏదన్నా సైన్స్ కానివ్వండి, ఏదన్నా కష్టమైన వర్డ్స్ ఉంటాయి కదా, 1కి 2 సార్లు నేర్చుకొని స్పెల్లింగ్స్ నేర్చుకోండి, ఓకేనా? ఫోటోసింథసిస్ ఎవరైనా స్పెల్లింగ్ చెప్తారో నాకు? వెరీ గుడ్. సో అప్పుడు కూర్చోండి, స్ప్లిట్ చేసి ఫోటో, PHOTO, ఫోటో, సిన్
SYN టెసిస్ THESI అట్లా స్ప్లిట్ చేసి మీరు స్పెల్లింగ్ నేర్చుకోగలిగితే మీకు ఎప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ గుర్తుంటుంది, ఆ సౌండ్ గుర్తుంటుంది. ఫానిక్స్ అని విన్నారు కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఆ సౌండ్ ద్వారా స్పెల్లింగ్ రాయడం కూడా మీకు వస్తుంది. సో మిగతా ఏదైనా కష్టమైన స్పెల్లింగ్స్ వచ్చినప్పుడు కూడా ఇదే దాంట్లో అప్లై చేయొచ్చు మీరు. అండ్ ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అనేది కూడా ఒకటి అందజేస్తున్నారు, అవునా? సో మన పిల్లలు 3 యూనిఫామ్స్, బ్యాగులు, నోట్బుక్స్, సాక్స్, షూస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నిజంగా చెప్పాలి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఎంత లక్కీ అంటే మిగతా ఏ రాష్ట్రంలో కూడా స్కూల్ పిల్లలకి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా ఏ రాష్ట్రం కూడా నేనైతే చూడలేదు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నాకైతే ఈ రోజు దాకా నేను చదివిన ఎప్పుడు కూడా నాకు ఇలాంటి ఫెసిలిటీస్ అందజేయలేదు మా స్కూల్. ఇంకా స్కూల్ ప్రమోట్ చేయాలి, పేరెంట్స్ కి బర్డెన్ ఉండకూడదు, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అనే ఆలోచనతో ప్రతి కిడ్ కి, ప్రతి చైల్డ్ కి మదర్ అకౌంట్ లోకి 15,000 రూపీస్ తల్లికి వందనం పథకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దాదాపు 65 lakh స్టూడెంట్స్ కి అందుతుంది ఈ తల్లికి వందనం పథకం. ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా ప్రభుత్వం దానికి? మీకు ఐడియా ఉందా? ఏమన్నా ఒక రఫ్ ఫిగర్ చెప్తారా? 7,000 కోట్ల రూపాయలు పైచులకు అమౌంట్ కేవలం తల్లికి వందనం పథకానికి గవర్నమెంట్ స్పెండ్ చేస్తుందంటే పిల్లలే ఫ్యూచర్ అనే ఒక ఆలోచనతో ఇంత గొప్ప పని చేస్తున్న మన గవర్నమెంట్ కి నిజంగా ఒక హ్యాండ్స్ ఆఫ్ అప్లాస్.